మీరు 6 గ్యారెంటీల పైన 4 గ్యారెంటీలు అమలైనాయి. దాని మీద మీరు అన్న గ్యారెంటీలు అంటే గ్యారెంటీలు 5 సంవత్సరాలు మాకు ప్రజలు టైం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల్లో మా నాయకుడు కూడా ఏ ముసలైన నాయకుడు కాదు. మా నాయకుడు మా సీఎం గారు ఉత్సాహవంతుడు, యువకుని లెక్క కనిపిస్తాడు. ఈ రోజు కూడా 56, 57 సంవత్సరాలు ఉంటే పిల్లగాని లెక్క ఉరుకుతాడు, అంత పని చేస్తాడు. కొద్దిగా టైం ఇవ్వాలి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఎక్కిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఎలాంటి స్కీమ్ రాలే. అంటే అప్పుడు ప్రశ్నించిండ్రు, ప్రతిపక్ష వాళ్ళు ప్రశ్నించారు అసెంబ్లీలో. అవునా, ఇప్పుడే తెలంగాణ వచ్చింది, ఇప్పుడే తెలంగాణ తీసుకొచ్చినాం, ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడే మనం ప్రమాణ స్వీకారం చేసినాం, చేస్తేనే అయిపోతారు అంటే అది ప్రతిపక్షాలు ఎప్పుడు అడిగారు అసెంబ్లీలో? 2 ఇయర్స్ తర్వాత అడిగారు. అడిగిన తర్వాత కేసీఆర్ గారు ఏం సమాధానం ఇచ్చారు? ఇప్పుడే పిల్లవాడు పుడితే ఇప్పుడే తిరిగితే నడతాడా అనే సమాధానం ఇచ్చినప్పుడు మా అన్నకి ఇప్పుడు 2 సంవత్సరాలు ఎక్కితే నెల లోపలనే ఫస్ట్ మా పొన్నం ప్రభాకర్ అన్న రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఇచ్చిండు. అరే ఎక్కితేనే ఒక నెల లోపలే కదా మళ్ళీ 10 లక్షల రూపాయల మాకు ఆరోగ్యశ్రీ ఇచ్చిండ్రు. అంటే ఇది స్కీమ్ కాదా? గరీబోళ్ళు దీన్ని లాభపడతలేరా? కనీసం ఎదుటిటోళ్ళకు అడిగేటోళ్ళకు సిగ్గు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. 10 సంవత్సరం మనం చేసినాం, ఇలా మనం పని చేసినాం, మనం స్కీములు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాం, వాళ్ళకి ఎలా అడగాలి అని. నేనంటున్నా అన్న, నవీన్ అన్న ఒక బీసీ నాయకుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సపోర్ట్ నవీన్ అన్నకు ఉన్నట్టు. గతంలో కూడా నవీన్ అన్న పోటీ చేసిండు, సెకండ్ వచ్చిండు, 42,000 ఓట్లు మెజారిటీ తీసుకొచ్చిండు ఒక పార్టీ, ఎంఐఎం పార్టీ నుంచి. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను తీసుకుని నడిచే కాంగ్రెస్ పార్టీ. ఈ కేసీఆర్ గారికి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. కేసీఆర్ గారు 2 సార్లు మంత్రిగా చేసిండ్రు, సీఎం గారు కొడుకు, ఏం అడగాలి, ఎలా అడగాలి అనేదిగా కొద్దిగా ఉండాలి, జ్ఞానం ఉండాలి. మంత్రిగా పనిచేసారు, ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తున్నారు. ఏం చెప్పినా గానీ రేవంత్ రెడ్డి గారి పైన దాన్ని ఏదైనా చెప్పేయాలి.